హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రత్యూష్ అఫీషియల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ డే. ఈరోజు ఏకాదశి. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి విలేజ్లోని గైరమ్మని పెడతారు కార్తీక మాసంలోని. అండ్ గైరమ్మ దగ్గర ఏకాదశి నాడు అయితే ఏకం అనేది పెడతారు. అండ్ మా ఊర్లో కూడా ఈరోజు అయితే ఏకం పెడుతున్నారు. ప్రజెంట్ అయితే క్వార్టర్లో 6 అయితే అవుతుంది. అండ్ మా విలేజ్లో 6కి అయితే స్టార్ట్ చేస్తారు. మీరు చూసేయండి అండ్ ఎలా స్టార్ట్ చేస్తారు. గౌరమ్మ 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 తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి. గౌరమ్మ 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 తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి. ఏకం అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రెసెంట్ టైం 6 అయితే అయ్యింది. రేపు మార్నింగ్ 6 వరకు ఏకం అనేది కంటిన్యూస్గా పాడతారు. అండ్ మీకు శ్లోకం కూడా చూపించాను కదా, అదే శ్లోకాన్ని వాళ్ళు కంటిన్యూస్గా అయితే పాడతారు. ఇప్పుడు చూసేయండి ఎలా జరుగుతుందేటో. ఇక్కడ గంట అనేది కట్టేశారు, ఎందుకంటే రేపు ఏకం ఎండ్ అయ్యేంత వరకు గంట ఎవరు మ్రోగించకూడదు అనమాట. అండ్ ఇక్కడ హారతి కూడా ఎవరు ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా భక్తులు వచ్చినా సరే పూజ చేసుకొని పువ్వులతో అలంకరించేసి పక్కన అయితే హారతి కర్పూరం అది పెట్టేసి వెళ్ళిపోతారు. హారతి రేపటి వరకు అయితే ఇవ్వరు. ఇంకా మీరు కూడా చూసేయండి. హరి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ.
ప్రెసెంట్ అయితే 12 o'clock అయింది అండ్ ఇప్పటి వరకు అయితే కంటిన్యూగా అయితే పాడారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే అలాగే పాడుతూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే ఒక ఇద్దరు వరకే ఉండేవారు అండ్ ఈ ఇయర్ మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ టైం కల్లా చాలా మంది పొలంలో గట్రా వెళ్ళిపోయేవారు, కానీ ఈసారి మాత్రం దేవుడికి సేవ చేయడం కోసం అయితే అందరూ అయితే వచ్చారు. అండ్ చూసారు కదా 12:07 అయితే అయ్యింది అండ్ మీకు చూపిస్తాను ఈరోజు అంటే రేపు మార్నింగ్ వరకు ఏమేమి జరుగుతుందో మీకు అప్డేట్ ఇస్తాను. हाय प्रत्यूष, प्रत्यूष हाय हाय बोलो. ఎక్కడికి వెళ్తాం? జేజీ దగ్గరికి వెళ్తా. యాక్చువల్లీ నేను మా సిస్టర్ అయితే వెళ్ళి మా పొలంలోకి వెళ్ళి బంతిపూలు అవి తెంపుకొచ్చామన్నమాట. కానీ మాల కట్టాము, బట్ అక్కడ ప్రసాదాలు అయ్యి ఉండడం వల్ల మేమైతే మాల వేయడం అయితే అవ్వలేదు అండ్ చిన్న దేవుడికి అయితే వేసేసాము. ఇక్కడ చూసారా ప్రత్యూష్ గుళ్ళోకి రా అంటే అస్సలు రాలేదు. నేను వద్దు వద్దు అంటే పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు అనమాట. సరే వాడిని అయితే మనం వదిలేద్దాం, ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మనం అయితే టెంపుల్కి వెళ్దాం. టైం అయితే అయ్యింది చాలానే అండ్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇందాక ప్రత్యూష్ని రమ్మన్నా సరే అస్సలు రాలేదు. ఈసారి వద్దురా అన్నా సరే చాలా ఫాస్ట్గా అయితే పరిగెట్టి అయితే వెళ్ళిపోయాడు. వాడైతే ఎలా పాడుతున్నాడో మీతో అయితే షేర్ చేస్తాను. అంటే పాడడం కాదు, జస్ట్ మౌత్ని పట్టుకొని అందరూ మౌత్ దగ్గర పాడుతున్నాడని చెప్పేసి వాడు మౌత్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. అండ్ నేనైతే వాడిని చూపిస్తాను. చాలా అంటే చాలా కామెడీ చేశారు. అందరూ అయితే వాడి వైపే చూసారనమాట. అండ్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. నేను చూసినట్లయితే ప్రతి ఒక్కరూ వచ్చారనమాట గుడి దగ్గరికి. మార్నింగ్ అయితే అందరూ పొలంలోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ మంది అయితే ఉండరు, బట్ ఈవినింగ్ టైం అయితే చాలా వరకు వస్తారు. మార్నింగ్ ఆడవాళ్ళు ఎంత ఎక్కువ మంది చేస్తారు, మగవాళ్ళు మాత్రం నైట్ టైం అయితే ఎక్కువ చేస్తారు. పొలంలో నుంచి వచ్చేసిన తర్వాత మన ప్రత్యూష్ని అయితే చూసేద్దాము దగ్గరికి వెళ్ళి.
భజన అయితే కంప్లీట్ అవ్వబోతుంది అండ్ మీరు కూడా చూసేయండి. గౌరమ్మ 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 తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి